ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, అలాగే 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 30న పోలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ ఓ మాజీ ఎమ్మెల్యేను బరిలోకి దించే అవకాశాలున్నాయి. గురువారం నాడు అభ్యర్థిని ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి మెజారిటీ ఉంది. అయితే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ తమ వైపు తిప్పుకుంటోంది. దీంతో ఈ ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. వారిలో ఎంపీటీసీలు 636, జెడ్పీటీసీలు 36, కార్పొరేటర్లు 97, కౌన్సిలర్లు 53, ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది ఉన్నారు. మరో 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.